నా పేరు వి కురుమూర్తి, CI2 జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ CI2 జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మొన్న 3వ తారీఖు నాడు మదురోను, వెనుజులా అధ్యక్షులు మదురోను తన భార్యను అమెరికా సామ్రాజ్యవాదం, అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్లు అక్కడ వెనుజులాలో మిలియన్ల లీటర్లలో అక్కడ చమురు అనేది లభిస్తూ ఉంటుంది. ఆ చమురును ఎలాగైనా కాజేయాలని చెప్పేసి, అక్రమంగా తరలించాలని చెప్పేసి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిపాలన చేస్తున్నటువంటి మదురోను అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవంగా ఆ దేశము ఒక సోషలిస్టు పద్ధతుల్లో, సోషలిస్టు విధానాలతో ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ పరిపాలన జరుగుతూ ఉంది. అటువంటి మంచి పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అంటే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రజాస్వామ్య వాదులనందరినీ, అదేవిధంగా అభ్యుదయవాదులనందరినీ అవమానపరిచినట్లు, దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. అందుకోసమని ప్రపంచవ్యాప్తంగా ఆ పద్ధతిలో నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇంతకుముందే మన దేశంలో అక్రమంగా ట్యాక్సులు వేయడం జరిగింది. ఈ ట్యాక్సులు 150% ట్యాక్సులు వేసేసినా మన దేశానికి సంబంధించినటువంటి బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఎలాంటి ఈ చర్యను, మదురో అరెస్టును ఇక్కడ కూడా ఖండించలేదు. మోడీ చెప్తా ఉన్నటువంటి ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, దేశభక్తులుగా ఉండాలి అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉంటాడు, కానీ ఈ దుశ్చర్యలు మాత్రం ఖండించడం లేదు. కాబట్టి వాళ్ళు కూడా ఈ దేశానికి సంబంధించినటువంటి మొత్తం ప్రధానమంత్రి వెంటనే ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా మదురోను వెంటనే విడుదల చేయాలి, నికోలస్ మదురోను వెంటనే విడుదల చేయాలి. ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము ఓ పద్ధతిలో మొత్తం ఇక్కడే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. రాష్ట్రాల్లో కూడా, రాష్ట్ర కేంద్రాల్లో కానీ, అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో కానీ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ అరెస్ట్ను ఏదైతే విడుదల చేయాలని చెప్పేసి అంతవరకు, నికోలస్ మదురోను విడుదల చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తూ ముగిస్తాం. మిత్రులారా, వెనిజులా అధ్యక్షుడు మదురోను 3వ తారీఖు నాడు ఉదయం అకస్మాత్తుగా అమెరికా బలగాలను పంపించి ట్రంప్ మదురోను, అతని భార్యను అరెస్ట్ చేసి న్యూయార్క్ తీసుకుని వెళ్లారు. న్యూయార్క్ కోర్టులో నిన్న హాజరుపరిస్తే ఎలాంటి ఆరోపణలు లేకుండా అతని పైన దుర్మార్గమైన 2 ఆరోపణలు చేశారు. ఒకటంటే అమెరికాలో మారక ద్రవ్యాలు అమ్మిస్తున్నాడని, రెండవది అమెరికాలో టెర్రరిస్టు చర్యలకు పాల్పడుతున్నాడని. ఈ 2 ఆరోపణలు చేస్తే మదురో కోర్టులో చాలా స్పష్టం చెప్పిండు, నా పైన ఎలాంటి ఆరోపణలు చేసినా అది తప్పు, కావాలని ట్రంప్ చేస్తున్న వ్యవహారం తప్ప వేరే కాదు అని చెప్పిండు. అయితే ఆయన చెప్పుకోవడానికి అవకాశం లేకుండా తిరిగి మార్చిలో ఈ కేసును వాయిదా వేశారు. అసలు ట్రంప్ ఉద్దేశం ఏంటంటే వెనిజులా చమురు దేశం, అక్కడ కోట్ల విలువ చేసే చమురు బ్యారెల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఎట్లయినా కాజేయాలని గతంలో అమెరికా పెత్తనం కింద వెనిజులా ఉండేది. వెనిజులా విముక్తి అయిన తర్వాత స్వతంత్రంగా వాళ్ళు నిలబడ్డారు. అది అమెరికాకు ఈ కంట మంటగా ఉంది. అందుకొరకు ఏ విధంగా ఈ వెనిజులా పైన దాడి చేయాలి, అదేవిధంగా దాన్ని ఆక్రమించుకున్న తర్వాత వియత్నాం కానీ, క్యూబా కానీ ఇట్లాంటి దేశాలు మొత్తం ఒక్కొక్కటి ఆక్యుపై చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మొట్టమొదలు వెనిజులా నుండి స్టార్ట్ చేశారు. ఇది సామ్రాజ్యవాదం యొక్క దుర్మార్గమైన చర్య, ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తున్నారు. భారత ప్రధాని ఖండించకుండా మౌనంగా ఉన్నాడు. ఇది సరైనది కాదు. సామ్రాజ్యవాదం ఎక్కడైనా యుద్ధాన్ని కోరుకుంటుంది, సామ్రాజ్యవాదం ప్రజల క్షేమాన్ని కోరుకోదు. సామ్రాజ్యవాదం అంటే యుద్ధం తప్ప వేరే కాదు. ఈరోజు వెనిజులా పైన జరిగిన దాడి రేపు ఇతర దేశాల మీద జరుగుతుంది. భారతదేశానికి కూడా అట్లాంటి ముప్పు ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అమెరికా నుండి మనకు దేశానికి వచ్చే సాయం ఎలాంటిది లేదు. ఈ దేశ ప్రజలు క్షేమంగా ఉండాలంటే భారత ప్రభుత్వం కూడా కదలాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మదురోను అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆయనను విడుదల చేయాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ఈ సందర్భంగా CI2 జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ విడుదల చేయాలి మదురోను వెంటనే.